నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. రాజకీయాన్ని తన వ్యాపారంగా మార్చుకుని దేశంలోనే అత్యంత ఖరీదైన వ్యూహకర్తగా వెలుగొందిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తన సొంత గడ్డపైనే బొక్కాబోర్లా పడ్డారు. దశాబ్దన్నర కాలం పాటు మోదీ నుంచి జగన్ వరకు ఎందరికో విజయాలు కట్టబెట్టినట్లు చెప్పుకునే పీకే తన పార్టీ జనసురాజ్తో బీహార్ ఎన్నికల్లో కనీసం ఒక్క డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయారు. కోట్లు పలికిన వ్యూహాలు సొంత రాష్ట్రంలో ఎందుకు పారలేదు? పీకే విజయాలు కేవలం ఆయా పార్టీల బలాలు మాత్రమేనా? వ్యూహకర్తగా స్టార్, నాయకుడిగా ఫెయిల్. ఈ ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న రాజకీయ వ్యూహకర్తల్లో ఒకరిగా వెలుగొందిన ప్రశాంత్ కిషోర్ జీవితంలో ఇదొక బిగ్ టర్నింగ్ పాయింట్. 2012లో గుజరాత్ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి వ్యూహాలు అందించడంలో ఓవర్ నైట్ స్టార్ అయిన పీకే ఆ తర్వాత 2014 మోదీ విజయంతో తన మార్కెట్ ను పీక్ లెవెల్ కు తీసుకెళ్లారు. ఏకంగా 1 గంట టైం కు 5 కోట్లు తీసుకుంటాను అని చెప్పుకుని తన బ్రాండ్ ను పెంచుకున్నారు. ఐపాక్ సంస్థ ద్వారా బీహార్ లో మహాగఠ్ బంధన్ కు, ఏపీలో వైసీపీకి, బెంగాల్లో టీఎంసీకి, తమిళనాడులో డీఎంకేకు ఇలా దేశవ్యాప్తంగా విజయాలను అందించారు. కానీ తన సొంత రాష్ట్రం బీహార్ లో మాత్రం ఆయనను ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. దాదాపు 3000 కిలోమీటర్ల పైనే పాదయాత్ర చేసిన ఆయన స్థాపించిన జనసురాజ్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ఇది ఆయనను రాజకీయ వ్యాపారిగా చూసారే తప్ప నాయకుడిగా అంగీకరించలేకపోయారనే విశ్లేషణలకు బలం చేకూర్చింది. ప్రశాంత్ కిషోర్ ఫెయిల్యూర్ తో ఇప్పుడు ఆయన వ్యూహాలు విలువపైనే పెద్ద డిబేట్ నడుస్తోంది. పీకే పనిచేసిన చాలా పార్టీలు నిజానికి అప్పటికే గెలుపు దిశలో ఉన్నవే అని విమర్శకులు గట్టిగా చెబుతున్నారు. ఉదాహరణకు ఏపీ, బెంగాల్, గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధిస్తారన్న అంచనాలు ఉన్న బలమైన పార్టీల పక్కన చేరి ఆ విజయాలను పీకే మ్యాజిక్ గా మార్చుకున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. మ్యాజిక్ నిజంగానే ఉంటే బీహార్ లో ఇలా డిపాజిట్ కూడా రాకుండా ఎందుకు ఓడిపోతారు అని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అంటే ఆయన వల్ల కాదు, ఆయా పార్టీల బలం వల్ల వచ్చిన విజయాలను తన క్రెడిట్ గా మార్చుకున్నారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో పీకే వ్యూహాల జోక్యం వల్ల రాజకీయాల్లో నైతిక విలువలు పతనమయ్యాయనే సీరియస్ కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. తప్పుడు ప్రచారం, కులాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, నాయకుల వ్యక్తిత్వ హననం వంటి చెడు రాజకీయాలకు పీకే టీంలో పనిచేశారని తీవ్రమైన విమర్శలు వెలువడుతున్నాయి. ఏదేమైనా బీహార్ ఎన్నికల ఫలితాలు ఓ వ్యూహకర్తకు, నాయకుడికి మధ్య ఉన్న డిఫరెన్స్ ను ప్రపంచానికి బలంగా చూపించాయి.